హౌ మచ్ సాటిస్ఫైడ్ అంటే, సో ఐ ఫీల్ స్టిల్ దెర్ ఈస్ థింగ్స్ దట్ ఆర్ టు బి అచీవ్. ఓకే. సో బట్ ఇప్పటి వరకు అయితే నా పర్ఫార్మెన్స్కి తగ్గట్టు నాకు రివార్డ్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. ట్రూ. సో నాట్ మోర్ నాట్ లెస్. సో ఎగ్జాక్ట్గా నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టానో అంత రివార్డ్ అనేటువంటిది రావడం జరిగింది. ఓకే. స్టిల్ ఐ ఫీల్ దట్ స్టిల్ ఐ హ్యావ్ పొటెన్షియల్ అనమాట. సో మెయిన్స్లో కొంచెం స్కోర్ తగ్గింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆల్మోస్ట్ 70 మార్క్స్ తగ్గాయి. ఓకే. సో అది వచ్చుంటే టాప్ 10లో కనిపించేవాడిని మీకు. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే. సో ఐ గెస్ మీరు మళ్ళీ అటెంప్ట్ ఇస్తున్నారు అంతేనా? యా, మళ్ళీ నెక్స్ట్ ఈ ఇయర్ ఇవ్వట్లేదు, నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్. ఓకే. సో 26లో. యా. పర్ఫెక్ట్. అండ్ మీరు కానిస్టేబుల్గా స్టార్ట్ అయ్యారు యా. అండ్ ఐపీఎస్ వైపు వెళ్తున్నారు. యా. సో మీరు ప్రీవియస్గా రైల్వే డిపార్ట్మెంట్లో చేశారు కదా? అవునండి. లాస్ట్ ఇయర్ ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అలొకేషన్ అయింది. ఓకే. సో ట్రైనింగ్ జాయిన్ అయ్యాను అండ్ ఈఓఎల్ తీసుకొని రాయటం. ఓకే. సో బేసిక్గా ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ ఉంటారు కదా మీకు, ఓవరాల్ ప్రిపరేషన్లో ఫస్ట్ నుండి చూసుకుంటే లైక్ ఎన్ని ఇయర్స్ టైం పట్టింది సార్ మీకు? సో ఇనీషియల్గా మనకి ఏమవుతుందంటే సబ్జెక్ట్ అనేటువంటిది ప్రిపరేషను నేనేమంటా అంటే వాటిని ఫార్మేటివ్ ఇయర్స్ అంటాను. ఓకే. సో ఫార్మేటివ్ ఇయర్స్ అంటే మనం సబ్జెక్టు బాగా నేర్చుకునే టైం అనమాట అది. సో ఆ టైము ఫస్ట్ ఒక 18 months చాలా స్ట్రాంగ్గా చదవాల్సి ఉంటుంది. అంటే ప్యాషన్గా చదవాలి అండ్ ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సో మనం కాన్సెప్ట్స్ నేర్చుకోవటం, క్లారిటీ తెచ్చుకోవటం, నోట్ మేకింగ్, సో వాటిని పదే రివిజన్ చేయడం, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎంత ప్యాషన్తో చేస్తే మనం అంత ఎక్కువ అవర్స్ ఇన్వెస్ట్ చేయగలుగుతాం. ప్యాషన్ లేకుండా ఏదో బయట నుంచి ఎక్స్టర్నల్గా మనం చేయాలంటే అది చేయలేము. ఓకే. ఆ ఫార్మేటివ్ ఇయర్స్లో ఐ ఇన్వెస్టెడ్ లాట్. అంటే అక్కడ నుంచి నేను జాబ్ రిజైన్ చేసి వచ్చిన తర్వాత 2018 August 17 ఇక్కడికి వచ్చాను. అంటే విత్ ఇన్ 1 week వచ్చేసి అక్కడ 10 రిజైన్ చేసి, ఓకే. సో ఒక 1 week గ్యాప్ తీసుకొని ఇక్కడికి వచ్చేయడం అనేటువంటిది జరిగింది. అప్పటి నుంచి నేను ఇంకా ప్యాషనేట్గా ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేశాను. అప్పుడు ఆల్మోస్ట్ 12 hours, 13 hours, 14 hours కూడా పర్ డే అయ్యేది. దాని తర్వాత నా ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేసిన తర్వాత అప్పటికి నాకు సబ్జెక్ట్ సాచురేషన్లోకి వచ్చింది. సో సబ్జెక్ట్ సాచురేషన్లోకి వచ్చిన తర్వాత నాకు తక్కువ టైం పట్టింది. మళ్ళీ ఇంకా 8 hours, 7 hours, 6 hours, కొన్నిసార్లు అసలు చదవకుండా ఉండేది. ఓకే. సో ఇలా తర్వాత మనకి టైం తక్కువైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ ఇనిషియల్గా ఫార్మేటివ్ ఇయర్స్లో మనం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సో మీరు ఆ ఫార్మేటివ్ ఇయర్స్లో స్టాటిక్ పార్ట్లో చాలా థరో అయిపోయారు. బట్ డైనమిక్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ అప్డేట్స్ అనేటివి, కరెంట్ అఫైర్స్ అనేటివి పెరుగుతూనే ఉంటాయి కదా. సో ఎలా కోపప్ చేశారు? యా, కరెంట్ అఫైర్స్ అనేటువంటి చాలా డైనమిక్ కాన్సెప్ట్ అండి. అయితే నేను కరెంట్ అఫైర్స్కి ఏం చేసామంటే డైలీ 3 న్యూస్ పేపర్స్ చదివేటువంటి. సో ఇనీషియల్గా న్యూస్ పేపర్ చదవడం అనేటువంటి ఒక న్యూస్ పేపర్కి 4 hours, 5 hours పట్టేది. బట్ న్యూస్ పేపర్లో ఏం చదవాలి, ఏం చదవకూడదు అనేటువంటి మనకు తెలిసిన తర్వాత, అంటే ఎంత డెప్త్లో కూడా మనం తెలుసుకోవాలనేటువంటి తెలిసిన తర్వాత మనకి హార్డ్లీ ఒక 20 minutesలో ఒక న్యూస్ పేపర్ అయిపోతుంది. అలా నేను 3 న్యూస్ పేపర్స్ చదివేటువంటి. సో ద హిందూ ఒకటి, ఈనాడు అండ్ సాక్షి, 3 న్యూస్ పేపర్స్ చదివేవాడిని. అండ్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్లో ద యూపీఎస్సీ ఎసెన్షియల్స్ అని ఉంటాయి. సో అవి ఏంటంటే వీక్లీ 10 daysకో లేకపోతే 15 daysకో ఒకసారి వాటిని చూసేటువంటి వాడిని. ఇలా కరెంట్ అఫైర్స్ అనేటువంటి డైలీ న్యూస్ పేపర్స్ చదవడం ఒకటి. దాని నుంచి బ్రీఫ్ పర్ డే 1 A4 sheet నోట్స్ మేకింగ్ చేసేటువంటి వాడిని. ఆ బ్రీఫ్ చేసినప్పుడు మనకు ఫస్ట్ కాగ్నిషన్లోకి డే టు డే ఆస్పెక్ట్స్ ఏముంటాయి అవన్నీ మైండ్లోకి వెళ్తాం జరుగుతుంది. తర్వాత ఎవ్రీ మంత్ బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తాయి. సో ఆ మ్యాగజైన్స్ తీసుకొని దాన్ని రివిజన్ చేసేటువంటి వాడిని. సో అలా నాకు ఎవ్రీడే అండ్ మంత్లీ అనేటువంటిది అప్డేషన్ అనేటువంటిది జరిగింది. సో దానివల్ల నాకు ఈజీ అయింది. సో జనరల్లీ ఈ న్యూస్ పేపర్ సెలెక్షన్లో కూడా చాలా మంది డివైడ్ అయిపోతారు స్టూడెంట్స్. కొంతమంది హిందూకి వెళ్తారు, కొంతమంది ఇండియన్ ఎక్స్ప్రెస్కి వెళ్తారు. సో ఇన్ఫాక్ట్ కొంచెం డీసీ లిమిటెడ్గా ఉన్నప్పటికీ, సో ఆ న్యూస్ పేపర్ సెలెక్షన్ కూడా ఆన్ వాట్ బేసిస్ యూ హ్యావ్ మేడ్ సార్? సో యాక్చువల్లీ ఒకటండి, బేసికల్గా నా సీనియర్స్ కొంతమంది సీనియర్స్ దే ఆర్ ఇంటూ ఐఏఎస్. సో వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే, ఇప్పుడు తిరుపతి కలెక్టర్గా ఉన్నారు వెంకటేశ్వరన్ గారు. సో హీ వాజ్ ద వన్ హూ ఇనిషియల్లీ గైడెడ్ మీ. సో హీ టోల్డ్ దట్, ఏం చెప్పాడంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ తీసుకో, అది న్యూట్రల్గా ఇస్తారు న్యూస్ రిపోర్టింగ్ అనేది ఒకటి. రెండోది ఏంటంటే లాంగ్వేజ్ లూసిడ్గా ఉంటుంది 2. అండ్ మూడోది ఏంటంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ దానిలో రిపోర్ట్ చేస్తారు 3. ఇటువంటి రీజన్స్ వలన మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ని తీసుకొని సజెస్ట్ చేశారు ఆయన. తర్వాత నాకు ఫస్ట్ నుంచి హిందూ చదవటం అలవాటు. రెండోది ఏంటంటే అవైలబిలిటీ, అది ఢిల్లీలో ఉన్న వాళ్ళకి అవైలబుల్ ఉండేది. ఇప్పుడంటే ఈ పేపర్ ఎడిషన్స్ వచ్చాయి, కానీ ఇనిషియల్ డేస్ ఆఫ్ ప్రిపరేషన్లో హార్డ్ కాపీసే అనమాట. అయితే ఆ హార్డ్ కాపీస్ మనకి ఇక్కడ ఎడిషన్ ఉండేది కాదు. సో దానివల్ల హిందూనే నేను స్టార్ట్ చేయడం జరిగింది. గ్రాడ్యువల్గా ఇంకా హిందూకి నాకు హ్యాబిచ్యుయేట్ అయిపోయాను. సో దాంట్లో దాన్ని ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో
వాళ్ళు స్పెషల్గా యూపీఎస్సి ఫోకస్ చేసి యూపీఎస్సి ఎసెన్షియల్స్ అని తెచ్చారు. సో దాని సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, బట్ ఏంటంటే చాలా సెలెక్టివ్గా చదువుతాం వాటిని. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే. అండ్ ఆల్సో ఈ న్యూస్ పేపర్ ఎక్కువగా మీరు చదువుతూ ఉంటారు, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్ టు డేట్ ఉంటారు కదా. సో పహల్గామ్ అటాక్ జరిగింది అండ్ ఆ టెర్రర్ అటాక్ గురించి ఈ ఛానల్స్లో కానీ పబ్లిక్ డొమైన్స్లో ఎక్కువగా ఆ వార్ స్ట్రాటజీస్ కానీ ఎవరు ఈచ్ అండ్ ఎవ్రీ పెద్ద ఛానల్ కానీ చిన్న ఛానల్ కానీ ఓపెన్గా డిస్కస్ చేస్తున్నారు దీని గురించి. అది ఎంతవరకు మనకు అవసరము అనేది వాట్ యు వాంట్ టు టెల్ ఆన్ దాట్? సో ఒకటండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ బిట్వీన్ టూ నేషన్స్ ఈజ్ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. అండ్ దట్ టు వెన్ ఇట్ కమ్స్ టు పాకిస్తాన్ అండ్ ఇండియా ఇట్స్ వెరీ డైనమిక్. అండ్ ఇదేంటంటే లవ్ అండ్ హేట్ అనేటువంటి రిలేషన్స్ యాక్చువల్గా ఉంటుంది. బట్ ఇంక సిన్స్ మనకి పొలిటికల్ సైన్స్లో కొన్ని థీరీస్ ఉంటాయి. సో ఒక స్టేట్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనేటువంటి దానికి దేర్ ఆర్ మెనీ అజంప్షన్స్. వాటిలో ఒకటేంటంటే, ఒకటి బెయిట్ అండ్ బ్లీడ్ థియరీ అని ఒకటి ఉంటుంది. సో బెయిట్ అండ్ బ్లీడ్ థియరీ అంటే వన్స్ యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు కౌంటర్ యువర్ ఎనిమీ డైరెక్ట్లీ, యు ఆర్ నాట్ అంటే ఎనిమీని డైరెక్ట్గా మీరు ఎదుర్కోలేకపోతే సో వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళని లాస్ చేయాలి. సో వాళ్ళ రెప్యుటేషన్ దగ్గర నుంచి, వాళ్ళ సాఫ్ట్ పవర్ దగ్గర నుంచి, వాళ్ళ నేమ్ దగ్గర నుంచి, అండ్ వాళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్ మొరల్ దగ్గర నుంచి, అండ్ వాళ్ళ ఇమేజ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ టార్నిష్ చేయాలి. బట్ దట్ ఈస్ ఇన్ ఇండైరెక్ట్ వే. సో అంటే బెయిట్ అండ్ బ్లీడ్ దాని నేమ్లోనే ఉందన్నమాట. అంటే కరిచి దాని నుంచి ఆ బ్లడ్ని లెట్ చేయటం. సో ఇప్పుడు అండ్ ఆర్టికల్ 370ని క్యాన్సిలేషన్ చేయడం అనేటువంటిది జరిగింది, రిపీల్ చేశారు. తర్వాత ప్రైవేట్ ఇండివిజువల్స్ అండ్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ లాట్. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అప్గ్రేడేషన్ జరిగింది. సో టన్నెల్ అవి చేయటం, తర్వాత బ్రిడ్జెస్ చేయటం, ఇటువంటివి. తర్వాత అక్కడికి వచ్చినట్టయితే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఓవర్హాల్ చేయటం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ ఆస్పెక్ట్స్ జరిగిన తర్వాత సో పీపుల్ ఎవరైతే టూరిస్ట్ కావచ్చు అంటే ఎకానమీ ఈజ్ గెటింగ్ బూస్టెడ్ అప్ అనమాట. సో అలా ఎప్పుడైతే వీళ్ళు పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఇండియాని హేట్ చేయటం అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అంటే ఇండియాని హేట్ చేయటం ఒకటి. సో ఆ ఇండియాని హేట్ చేయటం అనేటువంటి ఎగ్జిస్టెన్స్ ఎప్పుడైతే పోతుందో దెన్ ద పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఏ క్వశ్చన్ అనమాట. సో వాళ్ళు ఆ ఎగ్జిస్టెన్స్ నిలుపుకోవడం కోసం సీరియల్గా ఈ టెర్రర్ అవుట్ఫిట్స్ని ద స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అంటారు. సో వాటిని ఇవ్వటం చేయటం అనేటువంటి జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్. సో దానికి ఏంటంటే మనం ఎర్లియర్ వీ మేడ్ సర్జికల్ స్ట్రైక్స్ అంట. సో తర్వాత వేరియస్ డిప్లొమాటిక్ ఛానల్లో వీ ప్రెజరైజ్డ్ దెమ్ అండ్ వీ మేడ్ లాట్ ఆఫ్ అలయన్సెస్ అండ్ ఆల్. అండ్ ద పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ ఇది సెమీ ఫెయిల్డ్ స్టేట్ ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలంటే. సో అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇండియన్ గవర్నమెంట్కి మిలిటరీ మీద ఎంత స్ట్రాంగ్ హోల్డ్ ఉందో అక్కడ అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉండదు. సో మిలిటరీకి అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది. సో అటువంటి సినారియోలో సెమీ ఫెయిల్డ్ స్టేట్ సినారియోలో వాళ్ళు ఇంకేం చేస్తారు, డైరెక్ట్గా ఇండియన్ కన్ఫ్రంట్ చేయలేరు. సో వాళ్ళు చేసేటువంటి అన్నీ ఏంటంటే ఇలా ఇండైరెక్ట్గా చేయటం. సో ఇలా స్ట్రాంగ్ రిటాలియేషన్ అనేటువంటిది ఇవ్వటం, డిప్లొమాటిక్ ఛానల్స్లో వాళ్ళని టైట్ చేయటం, సో వాళ్ళ రిలయన్స్ అనేటువంటిది డిస్టర్బ్ చేయటం అనేటువంటిది ద టాక్టికల్ వే ఆఫ్ డీలింగ్ విత్ సచ్ ఏ సెమీ రోగ్డ్ కంట్రీస్. ఓకే. అండ్ ఆల్సో మీరు లాస్ట్ టైం ర్యాంక్ వచ్చినప్పుడు మీరు ఇచ్చిన స్పీచెస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ అండ్ ఆల్సో వాట్ మోటివేటెడ్ యూ అన్నది చాలా వైరల్ అయింది. సో ఆయన్ని మళ్ళీ కలిసారా సిఐ? లేదండి, ఇంకా దట్స్ క్లోజ్డ్ చాప్టర్ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సర్వ్ ద కంట్రీ ఇన్ వెరీ ప్రోగ్రెసివ్ వే. సో మన లైఫ్లో ప్రతి మనిషి మనకి లైఫ్లో కలిసే ప్రతి మనిషి ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెస్టినీ అన్నట్టే. సో అక్కడ ఒక జరగకుండా ఇన్సిడెంట్ జరిగింది. సో దట్ హర్ట్ మీ లాట్. సో చాలా బాధగా అనిపించింది. చేసి వచ్చేసిన తర్వాత నా కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. మళ్ళీ ఆయన కలవటం కానీ, ఆయన నన్ను అప్రోచ్ అవ్వటం కానీ, మెసేజెస్ కానీ, సో నథింగ్ హ్యాపెన్. సో నా వేరే అబౌట్స్ ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారని ఆయన తెలుసుకున్నారని చెప్పి తెలిసింది. సో వేరే వాళ్ళ ద్వారా నెవర్త్లెస్ ఇంకా అంతకు మించి ఇంకా ఎటువంటి కమ్యూనికేషన్. సో ఐ డోంట్ వాంట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ మనకు ఒకసారి బ్రీఫ్ చేస్తారా? సో సిమిలర్గా ఎర్లియర్ ఐ టోల్డ్. సో బేసిక్గా ఏంటంటే సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ హ్యూమన్ జెలస్ అండ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అథారిటీ. ఓకే. సో హ్యూమన్ జెలస్ ఏంటంటే మన పీర్ గ్రూప్ కొలీగ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనల్ని ఫేస్ అంటే మన మీద ఉన్నటువంటి జలస్తో కావచ్చు, లేకపోతే ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి కదా, సో వాటి వల్ల ఆయనకి ఒక రాంగ్ ఫీడ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో దెన్ దట్ క్రియేటెడ్ ఏ నెగిటివ్ ఒపీనియన్ అబౌట్. దాని తర్వాత నుంచి ఆయన
నా మీద ఫోకస్ చేసి చేయటం అనేటువంటిది అండ్ ఇండివిజువల్ పర్టికులర్ చేయటం అనేటువంటిది జరిగింది. సో బిఫోర్ దట్ ఆల్సో నేను జాబ్ని క్విట్ చేసి వచ్చే ఆ ఇన్సిడెంట్ జరిగే ముందు కూడా ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి అన్నమాట. సో అప్పటికి నేను చాలా పేషెన్స్తో ఉన్నాను అంట. ఇంకా అప్పుడేంటంటే ఇంకా అందరి ముందు నన్ను అట్లా హ్యూమిలేట్ చేయటం అనేటువంటిది నాకు ఇంకా తీసుకోలేకపోయాను. ఇంకా అదే రోజు అప్పుడే రిజిగ్నేషన్ లెటర్ రాసి ఇచ్చేసి రావటం అనేటువంటిది జరిగింది. సో అలా ఒకటి హ్యూమన్ జెలస్ తోటి ఆయనకి రాంగ్ ఫీడ్ వెళ్ళటం, రెండోది ఆయన డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వకుండా అంతకుముందు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తోటి నాతోటి ఇంటరాక్ట్ అవ్వకుండా నన్ను అసెస్ చేయకుండా సో హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ ద రాంగ్ ఫీడ్బ్యాక్. సో దానివల్ల ఇటువంటి ఇది జరిగింది. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే. సో ఇప్పుడు మీకు ఏ పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? నాకు ఐపీఎస్ వస్తుందండి. అంటే కొంతమంది అంటే ఓసీ కేటగిరీ ఉందనుకోండి కొంచెం కష్టము అని అంటారు కదా. సో అంటే ఐ డూ హ్యావ్ కేటగిరీ. సో నా కేటగిరీలో నాకు ఖచ్చితంగా అయితే ఐపీఎస్ వస్తుంది. సో దిస్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు బి ఐపీఎస్ అండ్ జాయినింగ్ లబాసనా ఫర్ ఫౌండేషన్ కోర్స్ అండ్ దెన్ ఎన్పిఏ నేషనల్ పోలీస్ అకాడమీ ఇన్ హైదరాబాద్. సో జనరలీ మీకు ఆ ఐపీఎస్ అవ్వాలన్న జీల్ ఎక్కువగా ఉంది కాబట్టి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇది చాలా బిల్డ్ అయి ఉండొచ్చు కదా మీకు ఇంకా ఎక్కువ. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ పోలీస్ డెఫినేషన్ అకార్డింగ్ టు యూ? సో నన్ను ఇంటర్వ్యూలో కూడా ఈ సిమిలర్ క్వశ్చన్ అడిగారండి. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ పోలీస్ అండ్ వాట్ ఈస్ పోలీస్? సో బేసికల్గా ఎనీ సొసైటీ ద ప్రైమరీ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ హ్యావింగ్ ద డీవియంట్ బిహేవియర్ అండి. సో డీవియంట్ బిహేవియర్ దట్ ఆ డీవియంట్ బిహేవియర్ ఏంటంటే ఒక గ్రావిటీలో ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి బయటపడుతుంది. సో ఏంటంటే మన చుట్టూ ఎవరు లేరు అన్నప్పుడు ఖచ్చితంగా మనిషి తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. సో మన ఇంట్లో ఎవరు లేరు అన్నప్పుడు సో మనం ఎలా చేస్తాం? మా అమ్మ చెప్పిన రూల్స్ని ఫాలో అవ్వం, నాన్న చెప్పిన రూల్స్ని ఫాలో అవ్వం, ఫ్రిడ్జ్లో ట్రూ బిహేవియర్ బయటకు వస్తుంది. అలాగే దెర్ ఆర్ పొలిటికల్ సైన్స్ థియరీస్ యాజ్ వెల్. సో ప్రైమేటివ్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అనేటువంటిది. సో అలా ప్రతి మనిషిలో డీవియన్ బిహేవియర్ ఉంటుంది. డీవియన్ బిహేవియర్ అంటే ధిక్కరించి అంటే సోషల్ ఆర్డర్ని ధిక్కరించడం అనేటువంటిది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్లో బయటకు వస్తుంది. దొంగ కనుకోండి ఇమీడియట్గా వస్తుంది. సో క్రిమినల్కి వాళ్ళకి ఇమీడియట్గా ట్రిగ్గర్ అవుతుంది. మిగతా వాళ్ళకి ఇంకా తప్పదురా అన్నప్పుడు ఇప్పుడు ఎవరన్నా మనల్ని అటాక్ చేస్తున్నారు ఆ టైంలో మనం కూడా లాని డీవియేట్ చేస్తాం. అలా ఎవ్రీ ఇండివిజువల్లో ఒక డీవియంట్ బిహేవియర్ అనేది దట్ ఈజ్ ఇన్నేట్గా ఉంటుంది. అది కానీ సొసైటీకి మంచిది కాదు. సో దాన్ని మనం కంట్రోల్లో పెట్టాలి ఒకటి. రెండోది ఏంటంటే సోషల్ ఆర్డర్ని మెయింటైన్ చేయగలగాలి. అప్పుడే సొసైటీ అండ్ సివిలైజేషన్ అనేటువంటిది ప్రోగ్రెస్ అవుతూ ముందుకు వెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.